అందరికీ వెల్కమ్ టు ఋతు ప్రభా 186. మీరందరూ బాగున్నారబ్బా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అనుకుంటున్నాం. మేము కూడా బాగున్నాం. ఈరోజు విశేషం ఏంటంటే, ఋతు ఒకసారి చెప్పు. హాయ్ అండి. హాయ్ అండి. ఈ రోజు అయితే సందడిగా ఉంటది, అసలు చూడండి సూపర్ ఉంటది. ఎందుకంటే పక్కన సుజాత ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డనా, సుజాత ఆంటీ ఆడబిడ్డగా శారదా ఆంటీ వాళ్ళ అమ్మాయిది అమ్ములుది ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్కి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో, రారుతూ అని చెప్పేశారు. ఇంటి పక్కన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మా ఇంట్లో కూడా చాలా చోట్ల ఈ చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే పాప మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా కొద్ది హెల్ప్ చేశారు. ఇప్పుడైతే రూతు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ కాడికి వెళ్తుంది. వెళ్ళేసి ఎంగేజ్మెంట్ మొత్తం షూట్ చేస్తావమ్మా. హలో, ఎంగేజ్మెంట్ మొత్తం షూట్ చేస్తావా? ఎంగేజ్మెంట్ మొత్తం షూట్ చేసిందంట, చూడండి. కానీ బాగుంటుంది అబ్బా వీడియో అయితే, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్టింగ్ వచ్చింది వీడియోకి, కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. పనిలో దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఆదరణ, మీరు ఇచ్చే లవ్ మాకు ఇంకా కావాలి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లవ్ యూ ఆల్. చూడండి మొత్తం వస్తుంది. ఇక నేను లేను అని డౌట్ పడకండి. నేను ఇంతసేపు అదిగా ఆంటీ పక్కన కూర్చొని తీసి వీడియో తీయడానికి వచ్చిన. రుత కళ్ళం ఫోటో తీస్తుంది. ఇక్కడ ముగ్గురు ఆంటీలు. ఆంటీ మీరు కూడా రండి. మా అమ్మమ్మ అయితే గోడెనకాల నిలబడి చూస్తుంది, ఈడందరూ పని చేస్తుంటే. రావటానికి నా పర్మిషన్ తీసుకుంటుంది మా అమ్మమ్మ. మా మమ్మీ వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇంటి ముందు టెంట్ వేస్తున్నారు, చూశారు కదా. పొయ్యిలు అవన్నీ కూడా తీసుకొచ్చారు, గిన్నెలు, వంట సామాన్ మొత్తం తీసుకొచ్చారు. మా ఇంటి దగ్గరికి ఇక్కడ దాకా కూడా టెంట్ అయితే కడతారు. ఏది జరిగినా కానీ మా ఇంటి దాకా అయితే కడతారు. ఇక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా ఏదైనా కానీ మా ఇంట్లో జరిగినట్లే ఉంటుంది. ఏదైనా అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వంట కూడా మా ఇంట్లోనే చేస్తున్నారు. చూపిస్తాను మీకు, ఏ ప్లేస్లో చేస్తారో చూపిస్తాను. ఇక ఇక్కడ చూశారు కదా, ఈ ప్లేస్లోనే వంట చేస్తానని ఆంటీ వాళ్ళు అయితే చెప్పారు, ఇదే ప్లేస్లోని. ఇక చిన్నగా ఇవన్నీ అయితే తీసుకొచ్చి రెడీగా ఇక్కడైతే పెడుతున్నారు. అయిన తర్వాత ఇక రేపు సందడి ఆడవడి మొత్తం చూపిస్తాను. వంట ఎలా చేస్తున్నారు ఏంటి, వంట మాస్టర్ ఎవరు, అవన్నీ కూడా మీకు రేపు అయితే చూపిస్తాను మీకు వీడియోలోని. ఇప్పుడైతే ఇదంతా చెక్ చేస్తున్నారు. ఇక్కడైతే టెంట్ వేస్తున్నారు. మామిడి చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇందాక చూపించాను కదా, అన్నీ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇదైతే గోంగూర చూడండి, ఇది గోంగూర. నైట్ ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నారు.
ఇది కరివేపాకు, అసలు కరివేపాకు భలే ఫ్రెష్గా ఉంది, బాగుంది. కొత్తిమీర, పుదీనా, ఇక్కడ కరివేపాకు, టమాటాలు, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడైతే ఇక నైట్ కట్ చేసి మంచిగా ఒక కాడ పెట్టుకొని తర్వాత చేసుకోవచ్చని వీళ్ళైతే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత సన్నగా కట్ చేశారు, బాగుంది కదా, చాలా బాగుంది. బెండకాయలు అక్కడ, ఇవి అయితే సొరకాయలు అవి కట్ చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసుకుని మంచిగా పొద్దున్నే లేయంలోనే తొందరగా అయితే అన్నం కూరలు అయితే రెడీ చేయొచ్చు వంటగాడ అని అయితే ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. 3 మోర్లు 3 మోర్లు ఇన్నంటే మరి కొన్ని ఎక్కువ అన్నయ్యలే దండ బాగానే ఇస్తారా కొంతమంది ఈ చెల్లుండు చాలా చాలు అలా ఇది తీసుకుంటా వద్దులే ఇక చాలు. గులాబీలు ఒక 10 రూపాయలు పట్టుకొని అయితే మటన్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడే. ఇవన్నీ సరుకులు, ఇవన్నీ సరుకులు. పల్లీలు ఇవన్నీ ఇక్కడ సరుకులు, వంటకు సంబంధించిన సరుకులు ఇవి. పాస్టర్ గారి బిడ్డది ఎంగేజ్మెంట్. ఉప్మా వండుతున్నారు. మా ఇంట్లోకి అయితే ఇక ఖుషి రాగి పండు వెళ్ళి అయితే మేము ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ దగ్గర అక్కడికైతే వెళ్తున్నాము. అందరు పాత డ్రెస్ వేసుకుంటే నేను అప్పుడైనా కట్టి డ్రెస్ వేసుకున్నాను. నువ్వు మోడల్ బేబీ రా, మోడల్ నువ్వు. హాయ్ అని చెబుతుంది మా బేబీ. ముందే రెడీగా ఉండిద్ది, ఎప్పుడు ఫోటోలు తీస్తారా, ఎప్పుడు వీడియోలు తీస్తారా, నేను ఎప్పుడు స్టైల్ పట్టాలా అని ఎదురు చూసిద్ది మామూలు. ఇప్పుడు మాకు ఎంత టైం 12:30 అయింది. ఇప్పుడు దాకా పట్టింది మేము రెడీ కావటం. మేమందరం రెడీ అయ్యేసరికి మా బావ మాత్రం ముందే రెడీ అయ్యి వెళ్ళేసిండు. ఎందుకంటే ఆంటీ ఎవరు రావనేసరికి తొందరగా వెళ్ళిండు. మేమైతే వెనకాల ఇప్పుడైతే మేము ఆటో అయితే ఎక్కేసాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెప్పాలంటే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్తాము. వాళ్ళైతే ఫస్ట్ టైం ఆటోలో వెళ్ళటం. ఎందుకంటే కారు స్టార్ట్ కావట్లేదు. మార్నింగ్ అయితే బాగా తీసింది కానీ స్టార్ట్ కాలేదు. రిపేర్ వచ్చిందంట. ఆ రిపేర్ చేయించిన తర్వాత ఇక ఎటైనా వెళ్ళొచ్చు. అత్తయ్య అయితే ముందే కూర్చొని బాగా గారు
ఏంటన్నది ఇటు సైడే లోపలికి వెళ్ళాలంట. లోపలికి అయితే వస్తున్నాను ఇప్పుడే. మరియు నీ కుమార్తె మాన్వితాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీ అనాది సంకల్పం చెప్పున మీ ప్రణాళికను బట్టి తండ్రి వివాహంలో మీరు ఎంత ఘనమైనదిగా మీరు ఇచ్చి ఉన్నారు నా ప్రభువా. ఆ ఉద్దేశం
ఉద్దేశములు ఏమిటో అయా మీరు ఈ దాసుల ద్వారా మీరు ఈ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆ దైవికమైన ఘనమైన ఉద్దేశములు సంకల్పములు అయా తండ్రి వారి జీవితంలో అవి నెరవేర్చబడేలా